హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను చూపించబోయేది ఏంటంటే చికెన్ లివర్ ఫ్రై. చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. నేను 1/2 kg చికెన్ లివర్ తీసుకున్నాను అండి. ఇది బాగా కడుక్కొని నీట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్కి ఈ లివర్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 1/2 kg లివర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్, పసుపు, కారం అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు మనం ఆయిల్, చికెన్ లివర్ ఇప్పుడు మనం అన్నీ వేసేసుకొని కలిపేసుకుందాం. గరం మసాలా వేసాను, తర్వాత పసుపు వేసాను, కారం, ధనియా పౌడర్, సాల్ట్ తగినంత వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే 1/2 kgకి ఎంత వేసుకోవాలో అంత వేసుకున్నాను. ఆయిల్ ఇప్పుడే వేసి మొత్తం అంతా కలిపేసి ఒక 5 minutes 10 minutes నానబెట్టుకోవాలండి. కాబట్టి నేను ఇది ఇలా మిక్స్ చేసేసుకుంటున్నా. ఇది నానడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపేసి దీంట్లోనే మళ్ళీ మనం పచ్చిమిర్చి, కొత్తిమీర కోసుకున్నాం కదా, అవి కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకోవాలండి, ఏది పక్కన పెట్టుకోకూడదు. మొత్తం అన్నీ వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఒక 5 minutes 10 minutes నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆల్రెడీ మనం లివర్లో ఆయిల్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు దీంట్లో తక్కువ వేసేసుకుందాం, ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఎక్కువ అయిపోతుంది కదా, దానికోసం. కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న లివర్ మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి, మొత్తం వేసేసుకోవాలి. దాంట్లో ఉన్న మసాలా మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే మీరు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి తీసి చూసేసుకుందాం. చూడండి, ఇలా మనం దీంట్లో వాటర్ వేసుకోలేదన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్లోనే త్వరగా ఉడికిపోతుంది అన్నమాట లివర్ అనేది. మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు అసలు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మనం మూత పెట్టేసుకుందాం. కాసేపు తర్వాత తీసి చూద్దాం.
చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది అనమాట. ఉడికే కొద్దీ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి వాటర్ అంతా వెళ్ళిపోవాలండి, ఫ్రై కదా. వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి బాగా మొత్తం చిక్కగా అయిపోవాలి. మసాలా అంతా ఆ లివర్కి అనేది పట్టాలి బాగా. చూడండి ఉడికిపోయింది. మనం వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయింది, ఓన్లీ మసాలా లివర్ ఉంది. ఇప్పుడు దీన్ని ఇలానే కలిపేసుకుంటూ ఉంటే ఆ మసాలా అనేది మొత్తం లివర్కి అంటుకుంటుంది అనమాట. ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. బాగా ముక్కలకంతా అంటేసుకుంటుంది. మనం ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. నేను ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకున్నా. ఆనియన్స్ అండ్ కొత్తిమీర గార్నిషింగ్ చేసేసుకున్నా. చూడండి చికెన్ లివర్ ఫ్రై రెడీ. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.